సుబ్రహ్మణ్యం గారు, థైరాయిడ్ సమస్య అదుపులో ఉండేందుకు ఉపయోగపడే యోగా ప్రక్రియలు ఏమిటో వివరిస్తారండి? యోగాలో విశుద్ధ చక్ర పీడనం, శీర్ష పీడాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. విశుద్ధ చక్ర పీడనం ఈ క్రియ సాధన చేయడానికి ముందుగా నిలబడి చేతులు రెండింటినీ నడుముపై ఇరుపక్కలా ఉంచి తలను వీలైనంతగా వెనక్కి వంచి పైకి చూడాలి. తరువాత నోరును వీలైనంతగా తెరచి నాలుకను బయటకు ఉంచాలి. ఇప్పుడు గొంతు ద్వారా శబ్దం బయటకు వచ్చే విధంగా శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుంచి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ శీర్ష పీడాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ నడుమును కూడా పైకెత్తి కాళ్ల వేళ్లను మోకాళ్లను నేలకు ఆంచాలి. తరువాత చేతులు రెండింటినీ జోడించి నేలపై ఆంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా విశుద్ధ చక్రపీడనం, శీర్ష పీడాసనం సాధన చేయటం ద్వారా కంఠంలోని 7 ఎముకలు, లాలాజల గ్రంథుల్లో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి రక్త ప్రసరణ సక్రమమై థైరాయిడ్ అదుపులో ఉంచబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.